హాయ్. హలో. నేను ఐటీ జాబ్స్ గురించి కొన్ని వీడియోస్ చేస్తున్నానండి. అంటే న్యూ జనరేషన్ ఇప్పుడు బీటెక్, ఎంటెక్ చదువుకున్న పిల్లల గురించి మాట్లాడుతున్నాను. ఐటీ జాబ్స్‌లో వుమెన్స్ వర్క్ చేస్తారు గదండీ! వుమెన్స్ వర్క్ చేసే వాళ్ళలో 100%లో 60% ఫుల్ టైమ్ వర్క్ చేయరు. కానీ వాళ్ళకి లక్షల్లో ప్యాకేజెస్ ఉంటాయి. మిగతా 40% వుమెన్స్ 8 అవర్స్ వర్క్ చేస్తూ చాలా కష్టపడుతూ వాళ్ళు హై పొజిషన్‌కెళ్ళి ఉంటారు. లేదా మంచిగానే వర్క్ చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళ గురించి ఉద్దేశించి మాట్లాడట్లేదు. మిగతా 60% చెయ్యని వారి గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాము. 4, 5 అవర్స్ వర్క్ చేస్తూ వీళ్ళు హ్యాపీగా ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ ఉంటున్నారు. వీళ్ళకి మంచి సాలరీస్ ఇచ్చి రిటైర్మెంట్ అంటూ ఏమీ ఉండదు. లేదు ఏజ్ లిమిట్ అంటే జాయిన్ అయినప్పటి నుంచి ఒక 20 ఇయర్స్ వరకు చేయొచ్చు అనేది ఏం లేకుండా మంచి కంపెనీలు అంటే ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ కంపెనీస్ సర్వీస్ బేస్డ్ కంపెనీల్లో వీళ్ళకి వర్క్ చేసుకుంటూ పర్మనెంట్‌గా ఉండిపోతున్నారు. అలా ఉండిన దానివల్ల ఇప్పుడు చదువుకున్న జనరేషన్ పిల్లలకి, ఎంటెక్, బీటెక్ చదివిన పిల్లలకి వాళ్ళకి జాబ్స్ ఎలా వస్తాయని అనుకుంటున్నాను. ఇప్పుడు చదివే పిల్లలకి మంచి నాలెడ్జ్ కూడా ఉంటుంది. మళ్ళీ వాళ్ళకి జాబ్స్ ఎలా వస్తాయి? కనీసము కొన్ని న్యూ జాబ్స్ ఉంటాయి. కొన్ని సీనియారిటీని బట్టి అక్కడ కొంచెం ఖాళీ చేస్తే ఇప్పుడుండే జనరేషన్ పిల్లలకి జాబ్స్ వస్తాయి. ఈ ఆలోచన అందరికీ వస్తే బావుంటుంది. నేను ఈ వీడియోలని ఎవరిని ఉద్దేశించి చేయట్లేదు. ఇప్పుడు చదువుకునే పిల్లలు జాబ్స్ గురించి ఆలోచించి చేస్తున్నాను.